జరిగిందని అయితే మేము భావిస్తున్నాం. అంటే మా పార్టీ కూడా ఎలర్ట్ ఉండటం వల్ల ఎక్కడ కూడా ఇబ్బందులు కలగజేయకుండా అన్ని బాగా జరిగినాయని మేము భావిస్తున్నాం. కానీ ఈ జరిగిన ప్రక్రియని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో జరిగిందని అంటగట్టడం అనేది కరెక్ట్ కదని నా భావన. ఓకే, అజయ్ గారు మీరు చెప్పండి. మురళీకృష్ణ గారు ఏమంటున్నారంటే సర్ ప్రక్రియ చాలా బాగా జరుగుతోంది, మాకు ఎటువంటి చిన్న అభ్యంతరాలు ఆయన అన్నట్టు కొంతమంది ఆ లిస్టు తీసుకోవడం టీడీపీ సోషల్ మీడియా వింగ్ తప్ప మిగిలిన మాకు ఏ అభ్యంతరాలు లేవు, పారదర్శకంగా జరుగుతుందన్నట్టుగా చెప్పారు. అలాగే వైఎస్ఆర్సీపీకి మా ఓటు బ్యాంక్ మాకు ఉంది అని క్లియర్గా చెప్తున్నారు. అయితే ఈరోజు ఏదైతే ఓటర్ల లిస్ట్ అంటే తీసివేయాల్సిన ఓటర్ల లిస్టు చూస్తే అత్యధికంగా ఏ జిల్లాల్లో ఉన్నారు అంటే కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నారు. అయితే మీరు అన్నట్టుగా కడప ఎలక్షన్లో జరిగినప్పుడు ఏం జరిగిందో, తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు ఏం జరిగిందో మనం అందరం చూసాం. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో స్పెక్యులేషన్స్ అందరూ కూడా, పైగా ఈ లిస్ట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన ఓటర్ లిస్ట్ కాబట్టి, అప్పుడు నమోదైన ఓట్లు కాబట్టి అందరి దృష్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు పడుతోంది. దీనికి మీరేం చెప్తారు అజయ్ గారు? అనుష గారు, మీకు అన్న మురళీకృష్ణ గారికి వైకేటీఎస్ గుడ్ ఈవినింగ్ అండి. అనుష గారు, మొట్టమొదటగా మీ ఛానల్ యాజమాన్యాన్ని వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ సర్ ప్రక్రియ బిగిన్ అవ్వక ముందే ఒక 15 రోజుల ముందే ఈ స్టేట్ లో ఏ ఛానల్ పెట్టక ముందే మీరు ఈ సర్ ప్రక్రియ మీద డిబేట్ చేశారు. కోఇన్సిడెన్స్, ఆ రోజు కూడా డిబేట్ లో నేను ఉన్నాను. మీరు ఒక క్వశ్చన్ చేశారు, ఈ సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా అంటే ఆ రోజు నేను ఖచ్చితంగా పారదర్శకంగా జరుగుతుంది, ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రక్రియ, బిఎల్ఓతో పాటు ప్రతి పార్టీకి సంబంధించిన బిఎల్ఏని అపాయింట్ చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. కాబట్టి ఎక్కడ దీంట్లో ఇన్వాల్వ్ కాదు, పారదర్శకంగా మేము చేస్తామంటే ఆ రోజు మీరు అజయ్ గారు ఇది మీకు అడ్వాంటేజ్ కాదా, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని మీరు నమ్ముతున్నారు అని మీరు ఆ రోజు క్వశ్చన్ చేశారు నన్ను అనుష గారు. ఈ రోజు అన్న మురళీకృష్ణ గారే చెప్పడం జరిగింది సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. అనుష గారు, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేసుకున్నా, ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు కూటమిని నమ్మి మాకు అధికారం ఇచ్చారో, ఏవైతే ఈ రాష్ట్ర ప్రజలకు మేము మాట ఇచ్చామో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మేము వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం చేసే ప్రక్రియల్లో మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా ఉండదు, పారదర్శకంగా ఉంది. ఎందుకంటే అనుష గారు, మా నాయకుల పరిపాలన, కూటమి పరిపాలన, నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, నారా లోకేష్ గారి కృషి, పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టం, వీటన్నిటిపైన మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎక్కడ ఎవరి ఓట్లు తొలగించాల్సిన అవసరం మాకు కానీ కూటమికి కానీ లేదనుష. ఎందుకంటే ఏదైతే మేము అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన అని చెప్పి అధికారంలోకి వచ్చామో ఈ 2 సంవత్సరాల సమయంలో అనుష గారు, మీకు తెలియదు కాదు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు అయితే కావచ్చు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు పెరుగుతున్న ఉద్యోగ కల్పన అయితే కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు అంటే మేము ఏదైతే సూపర్ 6 చెప్పామో దాంట్లో 90% మేము పూర్తి చేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం మాదిరి చెప్పి చేయకుండా కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తూ పోతున్నాం. ఇంకా 1-2 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అవి కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ రోజు మీరు చెప్పడం జరిగింది 44 లక్షలకి పైగా ఓట్లని తొలగించే జాబితాలో పెట్టారు, అవన్నీ దొంగ ఓట్లేనా, అవన్నీ వైసీపీ జాయిన్ చేసిన ఓట్లేనా అని మీరు క్వశ్చన్ చేశారు. ఖచ్చితంగా అవి దొంగ ఓట్లు అయితే నేను అనుకోవట్లేదు అనుష. ఎందుకంటే వాటిల్లో కొన్ని మాత్రమే దొంగ ఓట్లు ఉండి ఉంటాయి. వీటిల్లో చాలా ఓట్లు అడ్రస్ ట్రేస్ కానివి, వాళ్ళ తండ్రి ఓటు మ్యాచ్ కానివి, లేదా వాళ్ళ ఆధార్ కార్డులో అడ్రస్లు తప్పో పేర్లు తప్పో ఉన్నవి, ఇట్లాంటివి చాలా మిస్ మ్యాచ్ ఉన్నాయి. అనుష గారు, ఇంకొకటి, ఈ నెల 31వ తారీఖున ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 30వ తారీఖు వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంది. అక్టోబర్ 3వ తారీఖున తుది ఓటర్ల జాబితా రిలీజ్ అవబోతా ఉంది. అంటే ఒక 30 days
ఎవరి ఓటు అయితే లేదనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఓటు ఎందుకు లేదో దీంట్లో కారణం తెలపబడుతుంది అనుష గారు. ఆ కారణాన్ని సరి చేసుకుంటే ఆ ఓటు పోదు. ఇక మీరు ఇందాక అడగటం జరిగింది తిరుపతి బై ఎలక్షన్స్ లో గతంలో జరిగిన ఏంటి అని. అనుష గారు మీకు తెలుసు, ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీగా ఎన్ని దొంగ ఓట్లు వీళ్ళు జాయిన్ చేసి ఏ రకంగా వీళ్ళు గెలుపొందారు అనేది మీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది గతంలో అనుష గారు. ఈ రోజు మీరు ఒక 3-4 జిల్లాలను కోట్ చేయడం జరిగింది. అక్కడ చాలా ఓట్లు తొలగింపు లిస్ట్ లో ఉన్నాయని. ఖచ్చితంగా ఆయా జిల్లాల్లో ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేదానికి ఆ రోజు ఎక్కడెక్కడ ఓట్లన్నీ జాయిన్ చేశారో ఖచ్చితంగా ఇవి పోతాయి అనుష. ఈ రోజు సర్ ప్రక్రియ సారాంశం డూప్లికేట్లు ఓట్లు ఉండకూడదు, ఒక వ్యక్తికి 2 ప్రాంతాల్లో ఓటు ఉండకూడదు, చనిపోయిన ఓట్ల కంటిన్యూ అవ్వకూడదు, అదే విధంగా దొంగ ఓట్లు ఉండకూడదు అనుష. ఖచ్చితంగా స్వచ్ఛమైన ఓటు మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉండాలి. ఇది దేశ భవిష్యత్తు కోసం అనుష గారు. మురళీకృష్ణ గారు చెప్పండి అజయ్ గారు. అనుష గారు, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సరి ప్రక్రియ, ఈరోజు మేము అనుష గారు ఆ రోజే మీకు నేను చెప్పడం జరిగింది, గర్వంగా చెప్పడం జరిగింది. ఈ రోజు మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. సర్ ప్రక్రియలో ఎక్కడ కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు. అది ప్రభుత్వ ప్రక్రియ, బిఏలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ రోజు అన్న మురళీకృష్ణ గారు చెప్పడం జరిగింది, ఎక్కడెక్కడో చిన్న చిన్న లోపాలు తప్ప సర్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతా ఉంది. అంటే అనుష గారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీ ద్వారా నేను మళ్ళీ ఇంకొకసారి పూర్తి చేయొచ్చు. ఈ రోజు మా పరిపాలన, మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, నిరుద్యోగ యువకులకు ఏదైతే ఆ రోజు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది, 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా కూటమి బాధ్యత తీసుకుంటుందని. ఆ దిశగానే ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు, నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అనుష గారు. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కృషి ఉంది అనుష గారు. రాష్ట్ర ప్రజలు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో అనుష గారు 2 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల మా స్వపరిపాలన మీదే మేము ప్రజల్ని మళ్ళీ ఓటు అడుగుతాం. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల మా స్వపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కూటమికి అండగా నిలుస్తారు. నిలవాల్సిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది అనుష గారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది అనేది యావత్ దేశం చూస్తా ఉంది అనుష. దేశానికి ₹1 పెట్టుబడి వస్తే ఆంధ్రప్రదేశ్ కి అనుష గారు 25 పైసల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. దేశంలో ఎక్కడా లేని విధంగా అనుష గారు గూగుల్ అయితే కావచ్చు, కాగ్నిజెంట్, TCS, ఇన్ఫోసిస్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఏదైతే డ్రోన్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, క్యారియర్ AC సంస్థ కానీ, అదే విధంగా హీరో సంస్థ కానీ, అదే విధంగా యుద్ధ విమానాల తయారీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో దేశ విదేశీ సంస్థలన్నీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్యూ కడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన జరుగుతా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అనుష గారు పోలవరం పనులు పరుగులు పెడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల్ని శరవేగంగా పూర్తి చేసి రైతులకు అండగా నిలబడేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదేవిధంగా 2019 నుండి 24 మధ్య ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ని రకాలుగా నాశనమైంది, లాసుల్లోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం లాభాల్లో తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అదేవిధంగా అనుష గారు ఈ రోజు అమరావతి ఏ విధంగా శరవేగంగా. అజయ్ గారు ఒక్క నిమిషం, మురళీకృష్ణ గారు మాట్లాడతారట. మురళీకృష్ణ గారు చెప్పండి. సోదరులు అజయ్ గారు, అనుష గారు డిబేట్ మనం జరిగింది SIR గురించి. అవునవును, అదే నేను అనుకుంటున్నా. అనిల్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రభుత్వానికి పనితీరు గురించి చెప్పాలంటే అజయ్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాల గురించి చెప్పుకుంటారు. నేను చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి నేను చెప్పొచ్చు. అదే విధంగా ఈ రోజు
ఈ ప్రభుత్వంలో ఎరువులు ప్రజలకు ఎందుకు రైతులకు దొరకట్లేదో దాని గురించి కూడా మనం మాట్లాడొచ్చు. కాకపోతే అది ఇంకో డెబిట్ లో మాట్లాడుకుందాం సోదరా. అదే అన్న మురళీకృష్ణ అన్న, ఇది మాత్రం అలా కదన్నా ఇది మాత్రం ఎస్ఐఆర్ మీదే పెడదాం. ఓకే ఓకే మురళీకృష్ణ గారు, షూర్ మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. అజయ్ గారు, అనిల్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. రాజకీయాలుగా మనం మాట్లాడుకునే డెబిట్స్ చాలా ఉంటాయి. ఆ డెబిట్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పుకోవచ్చు, తెలుగుదేశం కూట ప్రభుత్వం మీరు చెప్పుకోవచ్చు, తప్పులేదు. అది ఆ డెబిట్ వేదిక పెట్టుకోవచ్చు. ఇది ఒక్కటి నేను ఒక విషయం